రీసెంట్ టైంలో చూసుకుంటే మీకు ఒక ట్యాగ్ వచ్చింది. అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. సో, మగజాతి ఆణిముత్యం అనేసి. రీసెంట్ టైంలో చూసుకుంటే సో, మగవాళ్ళని చంపేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? 785 హత్యలట. హ్మ్. భార్యలు భర్తల్ని చంపేసినవి. ఇది కాకుండా ప్రియుడిని, పిల్లల్ని, వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని చంపేసిన తల్లులు కూడా మనం అవునవునవును. చూసాం. సో ఏమంటారంటే, ఇప్పుడు నీకు ఒకవేళ కనుక నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపో. దానికి అంటే సమాజం ఏదో అనుకుంటుందని లేకపోతే ఇంకోటి అనేది ఒక మనిషిని చంపేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది, చంపేస్తే మనం దొరకం అనుకోవడం అవివేకం. ఇవాళ ఉన్న దీంట్లో చాలా ఈజీగా పట్టేసుకుంటారు. అవును. ఇంతకుముందు ఏంటంటే, ఇప్పుడు ఆవిడే చంపించేసి ఆవిడే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే అయ్యో పాపం ఆవిడ మీద మనం ఎట్లా అనుమానిస్తాం అనుకునే స్టేజ్ పోయింది. హ్మ్. ఎందుకంటే ఇన్ని మటలు జరుగుతుంటే ఓకే ఇది కూడా చంపేసి ఉండొచ్చు కదా, అవును. ఎందుకు పెళ్ళామే చంపేసి ఉండొచ్చు. రీసెంట్‌గా మీరన్నదే స్టోరీ పిన్ని పాపని చంపేసింది హ్మ్. అనేసి వచ్చింది. సో, కూర్చొని ఏడుస్తున్నా గానీ ఎవరికీ డౌట్ రాలేదు. తర్వాతే తెలిసింది ఆ అమ్మాయే చంపేసింది అనేసి. సో ఇలా యాక్టింగ్ స్కిల్స్ ప్రదర్శించినంత మాత్రాన హ్మ్. లేకపోతే ఆడపిల్ల కాబట్టి ఏం చేయదు అనుకునే రోజులు పోయినాయి. అవును. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా మీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. భర్త చనిపోతే భార్యను కూడా అనుమానించే స్టేజ్ వచ్చేసారు. ఇవాళ తీసుకొచ్చారు కష్టపడి ఈ మహిళలందరూ కూడా. ఒకప్పుడు ఇదమ్మా, భార్య కనుక చనిపోతే పెళ్ళైన 7 ఏళ్లలోపు హ్మ్. భర్త ఏం చేసినా చేయకపోయినా వాడిని అక్యూజ్డ్గానే చూస్తారు. ఓకే. అలాగే ఇప్పుడు భర్త చనిపోతే భార్యని అక్యూజ్డ్గా ఎవరు చూడరు. కానీ ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో భర్త చనిపోతే భార్యని కూడా అక్యూజ్డ్గా చూసేట్టు చేస్తున్న హత్యలు ఇవి. ఇంకోటి ఏంటంటే, స్నఫర్ డాగ్స్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ డేటా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సునాయాసంగా పట్టించేస్తుంది. హ్మ్. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే లీగల్గానో లేకపోతే ఏదో రకంగా మాట్లాడుకొని విడిపోండి. మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటేమా, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకునేటప్పుడు ఆ అమ్మాయికి ధైర్యం ఉండదు అమ్మ నాన్నతో చెప్పడానికి. హ్మ్. తర్వాత అమ్మ నాన్న వీడొద్దు, వీడికి పెద్ద ఉద్యోగం లేదు. అప్పుడు ఏంటి, ఊరికే తిరగడానికి సినిమాలకి ఆ కలర్ఫుల్ వరల్డ్ ఏదో ప్రేమిస్తారు. ప్రేమించినప్పుడు ఏదో తిరగడం అంతా అవుతుంది. ఒక 2-3 ఏళ్ళు వెళ్ళేటప్పటికి లైఫ్ మీద ఒక దృక్పథం వస్తుంది. వీడిని చేసుకుంటే వీడికి ఇంకా సద్యోగం లేదు, ఉన్నా కూడా వీడికి ఏదో 10,000 20,000 జీతం ఉంది. అట్లా కాదమ్మా, అమెరికా సంబంధం ఇది, వీడిని చేసుకుంటే ₹1,00,000 నీకు నగలు చీరలు లాంగ్ ట్రిప్లు ఇవన్నీ కూడా ఉంటాయి అనగానే అప్పటిదాకా మెల్లగా ఇదైపోయి సరే అని చెప్పి వీడికి ఏం చెప్తుంది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు తప్పదు అని చెప్పేసి ఏదో ఆ డబ్బు నోడు అని చెప్పి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాడికి డబ్బు ఉంది కానీ వాడి దీని మీద ప్రేమ లేదో లేకపోతే చులకనగా చూస్తున్నాడు ఏదో, అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. అప్పుడు ఏం కావాలి, వీడి ఆస్తి కావాలి, వీడి కావాలి, ఆయన చంపేసి వీడితో సెటిల్ అయిపోవాలి. ఇటువంటి తిక్క ఆలోచనలన్నీ వస్తాయి. సో ఒక నిజాయితీ అనేది ఇంపార్టెంట్. అండ్ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని కూడా మగవాళ్ళలాగా ఏబుల్డ్గా తయారు చేయాలి. అంటే తన కాళ్ళ మీద తను నిలబడి తను సంపాదించుకోవాలి. ఒకలాగా ఇప్పుడు ఎవడో వస్తాడమ్మా, నేను చూసుకుంటాడమ్మా, వాడికి చీరలు కొని పెడతాడమ్మా, నేను గుర్రం మీద తిప్పుతాడమ్మా, నీ గుర్రం నువ్వే కొనుక్కో, నీ చీరలు నువ్వే కొనుక్కో. ఏ కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి కదా, చదువుకున్నావు కదా, బ్రహ్మాండంగా. ఇప్పుడు మూటలు మోయాలని ఎవడు చెప్పట్లేదు. మూటలు మోయాలంటే మగాడు గట్టిగా మోస్తాడు. ఇప్పుడు అది కాదు కదా, అంతా కంప్యూటర్ యుగం. నిజం చెప్పాలంటే ఆడపిల్లలే మగాళ్ళ కన్నా బాగా చదువుతున్నారు. అలా తయారు చేస్తే ఆడపిల్లని అమ్మాయి ధైర్యంగా ఉంటుంది. ఆ డబ్బు కోసం అని చంపాల్సిన పని లేదు, ఇష్టం లేకపోతే పోరా నాకు అక్కర్లేదు, నేను వేరే వాడిని చూసుకుంటా అని చెప్పి అనేసి ధైర్యం రావాలి ఆ పిల్లకి. అలా పెంచాలి. అంతేగాని వాడు వస్తాడు, వాడు నేను చూసుకుంటాడు, ఇవన్నీ పోవాలి. ఇది తల్లిదండ్రులు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తోటి ఆడపిల్లల్ని మనం పెంచడం అనేది నేర్పించాలి. అంతేగాని ప్రతి పిన్నీసుకో లేకపోతే ఏదైనా కొనుక్కోవాలి దానికి ఏమండే నాకు ఇది ఇవ్వండి అని అడుక్కునే ఇది మానేది. ఇంకా కావాలంటే తీసుకోపోరా అని చెప్పి ఒక 5,000 తీసుకోపో, నువ్వే కొనుక్కోపో అని చెప్పి స్టేజ్లో రావాలి. అలా మనం అమ్మాయిని పెంచినప్పుడు ఇలాంటి చిల్లర హత్యలు జరగవు. ఇంకొకటి ఏంటంటే, ఈ హత్యలు చేసే వాళ్ళు పెద్ద ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరు మనకు కనబడరు. అంటే ఎడ్యుకేటెడ్ అంటే ఏదో BA BCom చేసినంత మాత్రం ఎడ్యుకేషన్ అని నేను అన్నాను. వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఒక 30,000 40,000 జీతం లేకపోతే ఒక 50,000 జీతం సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలం అనుకునే స్టేజ్లో ఉన్నవాళ్ళు తక్కువ మంది కనబడతారు. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకా లైఫ్ మీద ఎక్కువ ఆశ ఒకటి, ఆకలి ఒకటి,
ఇదే మనిషిని నడిపిస్తే వాళ్ళు. అంతేగాని సెల్ఫ్ రెస్పెక్ట్, నిజాయితీ, ధైర్యం ఇవి నడిపించినప్పుడు ఈ మంటలు తగ్గుతాయి. అండ్ ఇంకోటి, సో తల్లినే చంపించింది అనేసి వచ్చింది కదండి. అవును. సో లవర్ కోసం తల్లిని హత్య చేసింది అమ్మాయి అనేసి వచ్చింది. అండ్ తండ్రిని చంపి లవర్తో సినిమాకి వెళ్ళింది అనేసి ఈ న్యూస్ కూడా వచ్చింది. సో పిల్లలకి ఏం చెప్తారండి మీరు? యాక్చువల్గా తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్నంత ప్రేమ పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉండదు. నీరెప్పుడు పళ్ళ మెరుగుతుంది, ప్రేమ కూడా అంతే. తల్లికి పిల్లల మీద ప్రేమ, పిల్లలకి వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉంటుంది తప్ప అటు సైడ్ అంత ఉండదు. మనం ఇచ్చే వాల్యూసే వాళ్ళని అలా తయారు చేస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి విలువలు నేర్పించాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పించాలి. అలా నేర్పించకుండా ఒక గ్రీడీనెస్, అక్కడ ఫ్రీగా ఉంది కదా అది తెచ్చుకుందాం, ఇది ఇలా చేస్తే దాంట్లో మనం డబ్బులు చేసుకోవచ్చు, ఈ మోసాలు చిన్న చిన్న ఇవన్నీ కూడా అక్కడి నుంచి వీళ్ళు నేర్చుకోవడం. ఇది రైట్, ఇలా చేస్తే ఈజీ మనీకి అలవాటు పడడం, లేకపోతే ఈజీ ఎస్కేపింగ్ అలవాటు పడడం కోసం చేసేవాళ్ళు ఇట్లా తయారవుతున్నారు. బేసికలీ ధైర్యంగా ఏదైనా సరే ధైర్యంగా నువ్వు నాతో వచ్చి చెప్పగలగాలి అనే స్టేజ్లో పెంచట్ల పిల్లల్ని మనం. అలా పెంచిన రోజున ఇలాంటివి జరగవు. నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. కొట్లాడి సంపాదించుకో, దొంగతనం వద్దు. రిలేషన్స్ అంటే మనం ప్రీవియస్ చూసుకుంటే ఒకరిపైన ఒకరికి చాలా నమ్మకం ఉండేది. సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఆ రూట్ మనకు తెలియకున్నా సరే, సో నా భర్తతో వెళ్తున్నా కదా, సరే నాకు తెలియకుంటే నా భార్యకు తెలుసు కదా అన్నట్టు భర్త భార్య కలిసి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు జస్ట్ ఒక సెల్ఫీ తీసుకుందాం అనేసి లోయలోకి తోసేసింది. యాక్చువల్లీ ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదు. సో భార్య మీద నమ్మకాలు పోతున్నాయి భర్తలకి. అండ్ రీసెంట్గా చూసుకుంటే కూడా మొత్తం అదే. సో భర్తను చంపిన భార్య ప్రియుడి కోసం చంపేది, ఇదే వస్తుంది. అంటే రివర్స్ అయిపోయిందేమో. సో భార్యను చంపిన రోజులు పోయి భర్తను చంపే రోజులు వచ్చేసినాయి. చంపాల్సిన అవసరం లేదంటున్నాను నేను. బేసికలీ ఇష్టం లేకపోతే విడిపోయి హ్యాపీగా ఉండండి. బట్ విడిపోతే నేను ఫైనాన్షియల్గా ఎలా బతకాలి అనే భయం వాళ్ళని ఇలా చేస్తుంది బేసికలీ. సో ఇక్కడ రెండు విషయాలు అంటే సరదాగా చెప్పినా కూడా, సంసారం సాగరం ఏదాలి అని చెప్పి అంటుంటారు కదా. సో పాపం ఆయన ఎదగలడో లేదని టెస్ట్ చేసినట్టుంది. సెల్ఫీ తీసుకుంటే ఒక్కసారి ఒక తోపు వస్తుంది ఆ నీళ్ళలో పడి, పాపం మనోడు ఈదుకుంటూ బయటకు వచ్చి అదృష్టం అక్కడి నుంచి అట్లా చూస్తుంది. ఎంత ధైర్యం చూసారా. అంటే కనీసం పారిపోని కూడా పారిపోలేదు. నేను ఆడపిల్లని కదా, నన్ను ఎవరేం చేస్తారు. ఇప్పుడు పోలీసులు పట్టుకొని కొట్టరు, 6 గంటల తర్వాత లోపల పెట్టరు, ఇలాంటివి ఏవో ఉన్నాయనుకుందాం. ఇంకోటి ఏంటంటే మన దరిద్రం, మహిళా పోలీసులు మనకి చాలా తక్కువ. పోలీస్ స్టేషన్కి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అండ్ వీళ్ళు ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఇది చేస్తారో, పోలీసులు డైరెక్ట్గా పట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా మళ్ళీ అది అఫెన్స్ కింద వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు చేష్టలుడిగా అలా చూస్తుంటారు. ఈవిడ వచ్చి పోలీసుని పచ్చి బూతులు తిట్టినా కూడా నోరు మూసుకొని ఉండాలి. ఇదే మగాడు చేస్తే 4 పీకి లోపలేస్తారు. బట్ ఎందుకంటే అక్కడ వాళ్ళకి స్టాఫ్ లేకపోవచ్చు, ఇంకొకటి రూల్స్ ఏమైనా అడ్డం రావచ్చు. సో ఇవి కూడా ఇది తీసుకోవచ్చు. జనరల్గా మనకు ఫస్ట్ నుంచి జరిగేది అంతే. స్కూల్లో కూడా చాలాసార్లు ఆడపిల్లని కొట్టరు, ఎక్కువ అబ్బాయిలు. అదే పని ఆడపిల్ల మగపిల్లవాడు చేసినా అక్కడ ఆడపిల్ల బాగానే కొడుతుంటారు. నన్ను ఎవరు ఏం చేస్తారు, ఏం చేసినా ఏదో ఒకటి చేసి తప్పించుకోవచ్చు అనే దృక్పథంతో మేము ఉండొచ్చు. అది సంసారం సాగరం ఏదో అని చెప్పి వాడిని టెస్ట్ చేసింది ఆవిడే. ఇప్పుడు ఇంకొకటి కార్తో గుద్దేసి తప్పించేద్దాం అనుకుంటున్నాను. సో కార్యేషు దాసి అంటే కార్తో వేసేసి ఆ శవాన్ని దాచేసేది అనమాట. ఇదే కార్యేషు దాసి అంటే సరికొత్త నిర్వచనం చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఎస్పెషల్లీ మగాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన టైమ్స్లో ఉన్నాం మనం. ఒక అమ్మాయి నిన్ను ఎందుకు లవ్ చేస్తుంది అనే విషయం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. బాగుంది అమ్మాయి, నేను పెళ్లి చేసుకుంటుందో లేకపోతే నేను ప్రేమిస్తుందో అని నువ్వు అనుకుంటున్నప్పుడు మన మొహం మనం అర్థంలో చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఎందుకు ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నా డబ్బులు చూసా, నా ఉద్యోగం చూసా, వాట్ ఈజ్ ద రీజన్ అని నువ్వు ఫస్ట్ వేరీ చేసుకో. ఇవి లేకపోయినా కూడా ఆ అమ్మాయి నీతో అదే రకంగా ఉండగలుగుతుందా, లేదు జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ డబ్బులతోనే ఉండగలుగుతుందా. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఎప్పటికైనా ప్రాణానికి ముప్పే. డబ్బు కోసం నేను చంపేయచ్చు, యు ఆర్ నాట్ ద రీజన్, బట్ యువర్ డబ్బు ఈజ్ ద రీజన్ అనేది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది ఉంటారు. వేరే గొడవలతో విడిపోవచ్చు కానీ, బట్ యూ షుడ్ చెక్ ఇట్.
నాకు డబ్బులు ఉన్నాయి కదా, ఎట్లాంటి అమ్మాయినా నేను పడేస్తాను అనుకుంటే అలాగే పడేస్తాను నేను కూడా లోయలో. నువ్వు ఆవిడని పడేసి ఆవిడ నేను పడేస్తాను. అంతే. కాబట్టి ఇది ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు అమ్మాయిలు ఓవర్ ఎస్టిమేట్ వేసుకుంటుంటారు. అంత అందగత్తెకి వీడా, నా అందానికి చాలా అన్యాయం జరుగుతుంది, ఇంకా బెటర్ వాడు, వీడేంటి అసలు ₹1,00,000 జీతం, నా అందానికి 10 లక్షల జీతం ఉండేవాడు కూడా మేబీ ఎంబడి పడుతూనే ఉండొచ్చు నిజంగానే. కానీ ఎంబడబడినంత మాత్రం వాడు లైఫ్ లాంగ్ చూసుకుంటాడని కూడా కాదు. ఏదో టైం పాస్ చేయడానికి 2-4 మాటలు చెప్తాడు, వీళ్ళు దాంతో వీళ్ళు ఎక్కడో పెట్టేసుకుంటారు. వాడి ఉద్దేశం ఏంటి, ఏదో కొన్నాళ్ళు అడ్డ ఇట్ట తిరిగేసి టైం పాస్ చేసేసి జంప్ అయిపోదాం అని వాడి ఉద్దేశం. ఎందుకంటే పెళ్ళైందని తెలిసి కూడా వాడు వస్తున్నాడంటే ఏంటి, తప్పుడు రిలేషన్ పెట్టుకోవడానికి, ఏదో టైం పాస్ చేసి వెళ్ళిపోవాలని. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు, నా కోసం అంత పెద్దోడే వస్తున్నాడు, రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూశారని చెప్పి ఒక సామెత ఉంది చూడండి, అలా మొగుడు అలా కనబడతాడు అనమాట. అప్పుడు వీడిని ఏ రకంగా వదిలించుకోవాలి, వీడిని ఏ రకంగా తగులుకోవాలి, ఇటువంటివి తయారవుతాయి. బేసికల్లీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సంపాదించుకున్నదే నీది. వాడి దగ్గర నుంచో వీడి దగ్గర నుంచో, ఈవెన్ నీ మొగుడైనా సరే, డోంట్ డిపెండ్ అపాన్ ఎనీబడి. ఎర్న్ యువర్ సెల్ఫ్, దెన్ యూ లెర్న్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దాంతో వస్తుంది. సో ఈ రకంగా మనం మన పిల్లల్ని మలుచుకున్నప్పుడు ఇది అవుతుంది. అండ్ మగాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి, మీ డబ్బులకి నీ చూసి ప్రేమిస్తుందా లేకపోతే మిమ్మల్ని చూసి ప్రేమిస్తుందా. అండ్ అలాగే ఆడవాళ్ళు అనవసరంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మిస్ యూనివర్స్లో నేను మిస్ వరల్డ్ కాబట్టి వీడు నాకు చాలా తక్కువ అని చెప్పి అలా చూసుకుంటే ఖచ్చితంగా రిలేషన్స్ దే విల్ సింక్. ఎందుకంటే ఆడవాళ్ళు ఒక 70 మంది అందంగానే ఉంటారు, మగాళ్ళు 20 మంది అందంగా ఉంటే గొప్ప విషయం. సో ఎక్కడ మ్యాచ్ అవుతుంది? భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టిన బుట్టబొమ్మ, ఇన్స్టా బుట్టబొమ్మ. సో ఆ అమ్మాయి పేరు ఏంటో కానీ బుట్టబొమ్మ అని అయితే వచ్చింది. సో వాళ్ళిద్దరు డాక్టర్స్ అండ్ ఈ అమ్మాయి రీల్స్ షేర్ చేయడం, అవునవును. సో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన రీల్స్ షేర్ చేయడం, ఇది చూసి భార్య చనిపోయింది, మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని. సో దీని గురించి అండ్ ఇలాంటి వాళ్ళ గురించి రిలేషన్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళడం ఇలా చూస్తున్నాం మనం. పిల్లలు లేరమ్మా వాళ్ళకి? అది ఇంకా న్యూస్ అయితే రాలేదు, బట్ చనిపోయారని అయితే వచ్చింది. అదంటే ఇంకా దారుణమైన విషయం. అవును, అట్లీస్ట్ మేబీ వాళ్ళు ఉన్నా కూడా ఆవిడ ఇలాంటి డిసిషన్ తీసుకునేది కదా. ఎందుకంటే పెళ్ళైన వెంటనే ఎంత తొందరగా వెళ్ళేది, అందుకని పిల్లల్ని కనేయాలి. అప్పుడు చిన్నగా కనిపిస్తుంది మొగుడు పెట్టుకునే అఫైర్ ఏదైనా ఉన్నా. సో పిల్లల కోసమే ఉండాలి అని అనుకుంటారు. ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు లేకపోతే డాక్టర్ తన కాళ్ళ మీద తను నిలబడి బతకగలదు, ఎందుకు ఇలాంటి జస్ట్ ఇన్స్టా రీల్స్ చూసే సో అంత హట్ అయి చనిపోయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ అక్కడ ఏం జరిగిందో, ఏమైనా జరిగింది, లిటరల్లీ హీ మైట్ హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ హర్, ఉండనివ్వండి. అయినా ఇష్టం లేకపోతే యూ కెన్ జస్ట్ సే గుడ్ బై అండ్ మూవ్ ఆన్. కానీ కొన్నిసార్లు దట్ ఈస్ ఎ టఫ్ డిసిషన్, ఐ అండర్స్టాండ్. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించేసి ఉంటాం మనిషిని, సడన్గా ఇప్పుడు వదిలేయాలన్నా కూడా కష్టం. ఒకవేళ వదలలేదు అంటే మార్చుకోవాలి, లేదు అది జరగని పరీక్షణ వదిలేయడానికి సిద్ధపడాలి. ఇది మనం నేర్పించాలి పిల్లలకి. ఐ మీన్ ఏ అబ్బాయినైనా ఏ అమ్మాయినైనా వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళైన వాళ్ళైనా సరే బలవంతంగా యూ కాంట్ హోల్డ్ ఎనీబడి. భార్య అయినా సరే రేపు మీరంటే ఇష్టం లేకుండా వేరే వాళ్ళతో వెళ్తుందంటే ఆల్ దట్ యూ కెన్ డూ ఈజ్ మూవ్ ఆన్ వేరే వాళ్ళతో. అంతేగాని ఆవిడ చంపేయడము లేకపోతే బలవంతంగా అట్టపెట్టుకోవడం చేయడము ఇట్లాంటివన్నీ కూడా పాయింట్లెస్. ఇది ఫస్ట్ నుంచే మనం నేర్పించాలి. ఇష్టం లేకపోతే జస్ట్ మూవ్ ఆన్. ఈవిడైనా సరే షీ షుడ్ హ్యావ్ డన్ దట్. చచ్చిపోవడం ఏంటండి పాపం, అది చాలా బాధాకరమైన విషయం. అది కూడా ఒక డాక్టర్ అయ్యండి, అంత చదువుకొని హ్యాండిల్ చేసుకోలేకపోయారు. అదే అంటే కొంతమంది ఓవర్ సెన్సిటివ్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు, చిన్న చిన్న మ్యాటర్స్కి కూడా చేస్తుంటారు. కొంతమంది చాలా లైట్గా తీసుకుంటారు, ఒకవేళ అయినా కూడా ఎక్కడికి పోతాడులే ఫైనల్గా నా దగ్గరికే వస్తాడు వాడని ధైర్యంగా ఉండేవాడు ఉంటారు. దే ఆర్ వాయిస్, దీస్ ఆర్ అదర్ వాయిస్. ఓకే, సో ఇది మిమ్మల్ని అడగచ్చలేదా, ఏమన్నా హట్ అయితే అసలు మీరు మగజాతి ఆణిముత్యం. సో మంచి ట్యాగ్ ఉంది మీకు. సో మనం ప్రీవియస్ చూసుకుంటే ఒక అమ్మాయి అంటే 20 years అమ్మాయి 40 years 50 years అబ్బాయిని చేసుకుంది. సో ఆస్తి కోసం అని ఈ న్యూస్ అయితే మనకు వచ్చింది. బట్ అది కట్ చేస్తే
60 ఏళ్ళ ముసలావిడని 20 ఏళ్ళ అబ్బాయి చేసుకున్నాడు, అది కూడా ఆస్తి కోసం అని అంటున్నారు. సో మరి ఈ అబ్బాయి చేసుకున్నాడు, సో ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా వస్తారేమో, సో అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? See, పచ్చిగా చెప్పాలంటే ప్రాస్టిట్యూషన్ అంతే. నా దృష్టిలో అంతకుమించి ఏం లేదు. డబ్బు కోసం వాడు ఒక మగ ప్రాస్టిట్యూట్ లాగా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అంతకుమించి నేను చాలా క్లియర్ కట్గా చెప్తాను. నా దృష్టిలో వాళ్ళకున్న వాల్యూ అది. డబ్బు కోసం ఎవరైనా సరే ఒక రిలేషన్లో ఉన్నారు అంటే, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా సరే, దట్ ఈస్ నథింగ్ బట్ అది. ఇట్ షుడ్ బి హ్యూమన్ రిలేషన్. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఇష్టపడి కలిసి ఉంటే అది కదా అందం, అది కదా అద్భుతం. క్లియర్ కట్గా స్వార్థం అని తెలుస్తుంది. అవును. ఇప్పుడు జనరల్లీ థాయిలాండ్లో పోతే కూడా మీకు ఈ చాలా చోట్ల ఈ ప్రాస్టిట్యూషన్ నడుస్తుంటారు లీగల్ అక్కడ. సో వాళ్ళు కొనుక్కుంటారు, ఆనందాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. 5,000, 10,000, 20,000 వాడి తాహతని బట్టి కొనుక్కుంటారు. ఆవిడ అలాగే కొనుక్కుందాము. 60 ఏళ్ల వయసులో నాకు ఒక యంగ్ బాయ్ కావాలనుకుంది, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొనుక్కుంది. ఆ డబ్బులు చూసి ఓకే, దే హ్యావ్ ఎ డీల్. అట్లీస్ట్ దే షుడ్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. లేదు ఈ 60 ఏళ్ళ వాడే ఆవిడ ఏమనుకుంటుంది అనుకోని ఉంటే ప్రాబ్లం అంటే, నా అందం చూసు 60 ఏళ్ల వయసులో కూడా నేను 20 ఏళ్ల అబ్బాయిని రంజింప చేయగలుగుతున్నాను, నేను చాలా అందగత్తిని, నన్ను చూసి ప్రేమించి వీడు వచ్చాడు అని ఆవిడ అనుకుంటే, రేపో ఎల్లుండో వీడు ఇంకొక అమ్మాయితో వెళ్తే అప్పుడు ఈవిడ సూసైడ్ చేసుకోవడం, వాడిని చంపడం చేస్తుంది. అలా కాకుండా క్లియర్ కట్గా అవును వీడు నా డబ్బుల కోసం వచ్చాడు అని తెలిసినప్పుడు వాడిని ఎక్కడ ఉంచాలి, ఎంతలో ఉంచాలి అని ఆవిడకి అర్థమవుతుంది. సిమిలర్లీ అబ్బాయికి కూడా ఎవరైతే అమ్మాయిలు డబ్బుల కోసం వీడిని చేసుకుంటున్నారని అర్థమవుతుందో, 40 ఏళ్ళ వాడు 20 ఏళ్ళ అమ్మాయి ఎందుకు చేసుకుంటుంది? సరే కొంతమంది రియల్లీ మేబీ హ్యాండ్సమ్, లైక్ మన సైఫ్ అలీ ఖాన్ సినిమా హీరోలు కొంతమంది ఏజ్ వచ్చినా కూడా అందంగా ఉంటారు. మహేష్ బాబు ఉన్నారు. అంటే నేను చెప్తున్నా, ఇప్పటికీ కూడా మహేష్ బాబుని ఫ్యాన్సీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే నీకు నిజంగా ప్రేమ ఉండి చేసుకుంటున్నావా, లేదు జస్ట్ బికాజ్ యూ వాంట్ సంథింగ్ మనీ ఫ్రమ్ అనేది ఇద్దరికి మధ్య అండర్స్టాండింగ్ ఉండదు. నో ప్రాబ్లం, నేను డబ్బుల కోసం చేసుకుంటున్నాను అని ఓపెన్గా చెప్పేసి, నేను నిన్ను డబ్బుల కోసమే చేసుకుంటున్నాను, నీతో ఒక 5 ఏళ్ళు ఉంటాను, ఓకే, తర్వాత నా దాన్ని చూసుకుంటాను. ఒకవేళ అప్పుడు కూడా కలిసి ఉండాలనిపిస్తే మేబీ ఆ బాండ్ వాళ్ళు ఉంటానేమో, బట్ సే ఇట్ ఓపెన్లీ. అప్పుడు ఏ గోలా డైరెక్ట్ చెప్తే మొహం మీద చెప్పేసేయండి. వాడికి ఇష్టమైతే ఉంటుంది, ఇట్స్ అ డీల్. బట్ ఎప్పుడైతే యూ హైడ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఎంటర్ ఇన్ టు రిలేషన్షిప్, ఆల్ దిట్ షిట్ హ్యాపెన్స్. ఓకే. సో ఇప్పుడు మీ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు, అండ్ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి, మీ ఫ్యాన్స్కి, సో ఈ పిల్లలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సజెషన్, మంచి సజెషన్ ఇవ్వాలి లైఫ్ గురించి అంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ అమ్మా ఒక విషయం, ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా ఉంది, చట్టపరంగా, పోలీస్ వ్యవస్థ పరంగా, అండ్ అలాగే సమాజ పరంగా కూడా. ఓకే, మీరు ఆచితూచి అడిగేయకపోతే యూ విల్ బీ ఇన్ సూప్. 2 రకాలుగా అబ్బాయిలను చంపడానికి ఆస్కారం ఉంది. ఒకటి లీగల్గా మీ మీద కేసులు పెట్టి మీరు చేయని వాటిని కూడా మీరు చేశారు. ఇప్పుడు 4 ఏళ్ళు ఒక అమ్మాయి ప్రేమించుకొని సడన్గా ఒక రోజు 4 ఏళ్ళ నుంచి నన్ను రేప్ చేస్తున్నాను కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవునండి. దాని మాస్టర్ ఉదంతం చూడలేదు మనం. సో ఇలా మీరు కనుక గమనించుకోకపోతే మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది యూ విల్ బీ డెఫినెట్లీ ఇన్ సూప్. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చాలా చట్టాలు ఉన్నాయి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం. నువ్వు ఒకవేళ మోసం చేస్తే నీ మీద 493 పెట్టచ్చు, కానీ అమ్మాయి మోసం చేస్తే నువ్వు పెట్టలేవు అమ్మాయి మీద. వీటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి నువ్వు ఒక అమ్మాయితో వెళ్ళాలి అంటే షీ షుడ్ బి రియలీ ఏ గుడ్ గర్ల్ అయితే తప్ప. అలా కాకుండా అమ్మాయికి కొంత ప్రొటెక్షన్ ఉంది. వాడు నిజంగా మంచివాడు కాకపోతే వాడి మీద కేసు పెట్టు, వాడిని లోపలే ఇచ్చు. అబ్బాయిని 2 రకాలుగా చంపడంలో, ఒకటి లీగల్గా అంటే ఇలా కేసులు పెట్టి వాడంతరికి వాడే ఉరేసుకొని చచ్చిపోవడం, లేకపోతే ఇదే అయిపోయేది ఒకటి. ఇల్లీగల్గా అంటే ఇక ప్రియుడితో కలిసి వాడిని చంపేయడం. ఇట్లాంటివి తెలివి తక్కువ వాళ్ళు అలా చేస్తారు, తెలివైన వాళ్ళు ఇలా చేస్తారు. అతుల్ సుభాష్ ఉన్నాడు, పాపం వాడి మీద కేసు పెట్టి వాడికి ఎన్నాళ్ళైనా సరే తిరిగి వాడే ఆఖరికి చచ్చిపోయాడు. వాళ్ళ ఆవిడే సేఫ్, వాళ్ళ ఆవిడ కూడా చంపేసింది కదా. ఎలా చంపింది? తన చేతికి మట్టి అంటకుండా ఓకే 4-5 కేసులు పెట్టి ఇలా కూడా చంపేచ్చు మగాళ్ళని కదా. సో తెలివైన వాళ్ళు అలా చేస్తారు, తెలివి తక్కువ వాళ్ళు ఇలా చేసి వాళ్ళ లైఫ్ అంతా రిస్క్లో పెట్టుకుంటారు. కాబట్టి ఆడపిల్లలు మీరు కనుక నిజంగానే చంపేయాలనుకుంటే ఇలా కేసులు పెట్టి అట్లీస్ట్ మీరు సేఫ్గా ఉండొచ్చు. వాడు చేస్తే వాడు చేస్తాడు, చంపకండి దయచేసి. కానీ సుప్రీంకోర్టే అభివర్ణించింది, ఇది ఒక లీగల్ టెర్రరిజం లాగా తయారైంది. ఆడపిల్లలకి మనం ఇచ్చిన ఓవర్ వెయిట్ వల్ల వాళ్ళు
493 లేకపోతే 376 అండ్ 498 ఇలాంటి సెక్షన్స్ని మిస్యూజ్ చేసి లీగల్ టెర్రరిజం జరుగుతుంది. డబ్బులు ఎక్స్టార్ట్ చేయడం కోసం, పగ తీర్చుకోవడం కోసం వీటిని వాడుతున్నారు అని సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఏ అబ్బాయి అయినా సరే చాలా చాలా డెలికేట్ జీవితం ఇది, ముళ్ళ మీద పడ్డ గుడ్డ లాంటి జీవితం ఇది. జాగ్రత్తగా ఉండకపోతే లవ్ అయినా పెళ్ళైనా మీరు ఆల్ ద టైమ్ యు ఆర్ వల్నరబుల్. మీ మీద కేసులు పెట్టచ్చు, లేకపోతే మిమ్మల్ని ఏదో రకంగా ఇరికిచ్చే ప్రయత్నాలని. చాలా జాగ్రత్తగా అమ్మాయిని ఎంపిక చేసుకునేటప్పుడు పెళ్ళైనా లవ్ అయినా అమ్మాయి ఎలాంటిది, మీ నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తుందా, మీ డబ్బుని ప్రేమిస్తుందా అనేది మీరు తెలుసుకొని రిలేషన్లోకి ఎంటర్ అవ్వండి. ఒకవేళ కనుక డబ్బుతో ప్రేమిస్తుంది అనుకుంటే మీరు ఎలా ఉండాలి మీకు తెలుసు. ఇంకా డోంట్ బీ ఇన్ ఏ ఫూల్, డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. లేదు నేను చాలా అందగా నా కోసం ప్రేమిస్తుంది కాదు. ట్రై సంథింగ్. డబ్బులు లేకుండా నా దగ్గర అంతా పోయి నేను 2 రోజులు రామాడు, లేకపోతే ఏం లేకుండా కొన్నాళ్ళు తిరిగి చూడు అమ్మాయి ఎలా చేస్తుంది, అర్థమైపోతుంది. ఓకే, అబ్బాయిలకు చెప్పారు, మరి ఇన్ కేస్ అమ్మాయిలకు చెప్పాల్సి వస్తే? అమ్మాయిలు యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అంటే చాలా ఎందుకు సార్, చాలా మంది సో మ్యారేజ్ అయిన తర్వాత కానివ్వండి, లేదు రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ ఏదో చేస్తూ ఒక ఉంటారు. రకంగా మీరు నిజంగానే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే అబ్బాయిల్ని చంపేయాల్సిన అవసరం లేదు. అండ్ అలానే ఇంకోటి కూడా చేయగలరు. మీకు ప్రస్తుతం ఉన్న చట్టమే చాలా పెద్ద పవర్ఫుల్ వెపన్. ఓకే, కాకపోతే ఏది జరిగితే అదే చెప్పండి. వాడు కొట్టినంత మాత్రం మిమ్మల్ని చంపేశాడనో, అటెంప్ట్ మర్డర్ చేశాడనో, తిట్టినంత మాత్రాన ఇంకోటి ఏదో చేశాడని చెప్పి ఇలా కేసులు పెట్టి అప్పు ఇవ్వకపోతే కూడా రేప్ కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో లీగల్ సిస్టమ్ ఈజ్ విత్ యూ, పోలీస్ ఆర్ విత్ యూ, నో డౌట్. కానీ మీరు మిస్యూజ్ చేయకుండా దీన్ని వాడుకొని మీరు ప్రాబ్లమ్స్ నుంచి చాలా ఈజీగా బయటపడచ్చు. చాలాసార్లమ్మా నేను చెప్తున్నా, అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అమ్మాయి బయటికి వద్దాం అనుకుంటారు రిలేషన్ నుంచి, వీడు ఊరుకోడు. సరే తప్పే కావచ్చు, అమ్మాయికి వేరే ఆశలు ఉండవచ్చు, ఎందుకన్నా బెటర్ వాడు దొరికాడు ఉండొచ్చు, అది నిజంగా తప్పే కావచ్చు. బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇది అబ్బాయి చేసినా అమ్మాయి చేసినా ఏ రీజన్ కోసం చేసినా వాడికి మీకన్నా బెటర్ దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను. మీరు వాళ్ళని వేధించకండి, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. ఎందుకంటే అటువంటి వాళ్ళు మన లైఫ్లో వద్దు. రేపు ఇంకోటి బెటర్గా వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇటువంటి వాళ్ళు మనకు వద్దు, మంచిదే అయింది అని చెప్పి తప్పుకోవడం చాలా ఉత్తమం. సపోజ్ ఒక అమ్మాయి అలా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఎవడైతే ఈ తెలివి తక్కువ మూర్ఖుడు ఇలాంటిది వదిలిపోయిందని ఆనందపడకుండా, ఇంకా నువ్వు నాకు కావాలి, నువ్వు నేను కలిసి తీసుకున్న ఫోటోలు ఉన్నాయి, నువ్వు నేను కలిసిన లెటర్లు ఉన్నాయి, గ్రీటింగ్లు ఉన్నాయి, ఆడియో కాల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, నేను నిన్ను బయట పెడతా, ఇవన్నీ కూడా నీ ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవడైతే దొరుకుతున్నాడో లేకపోతే పెళ్లి చేసుకుందాం అనుకున్నావు వాడు అన్నీ చూపిస్తా, నీకు ఎలా పెళ్ళి అవుతుందో చూస్తా అని వీడియో చేయొచ్చు. అలాగే అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా నేను పెట్టుకొని, ఇదిగో చూడండి వీడు నేను అమాయకమైన ఆడపిల్లని ఎలా మోసం చేశాడని, ఇది ఇంకా పెద్ద డ్రామా, ఇలా వీళ్ళు కూడా చేయొచ్చు. బట్ డోంట్ డూ దిస్. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, లెట్ హర్ గో ఆర్ లెట్ హిమ్ గో, అదే మీకు శ్రేయస్కరం. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మాయిలకు సంబంధించి మీరు అడిగేది కాబట్టి, ఇలా మీ తప్పుండి మీరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా వాడు ఎంబడి పడుతున్నాడంటే యూ కెన్ గో టు షీ టీమ్స్ ఆర్ 493 షీ టీమ్స్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాడిని పిలిపించి వాడి ఫోన్లో గుంజుకొని వాడి దగ్గర ఏమన్నా అన్నీ డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేసేసి ఇంకోసారి దీని జోలికి పోకరా అని చెప్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇదే రివర్స్లో జరిగితే, సార్ అని చెప్పి వాడు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఈ అమ్మాయి నన్ను వేధిస్తుంది సార్, ఆ అమ్మాయికి నాకు కొన్ని సంబంధం ఉన్న ఫోటోలు అన్నీ పెట్టుకొని నేను వేరే సంబంధం వచ్చింది సార్ చేసుకుందాం అనుకున్నాను అంటే, అమ్మాయిని ఎలా మోసం చేస్తావరా, అమ్మాయితో తిరిగావు కదరా నువ్వు, ఇలా ఉంటుంది ట్రీట్మెంట్. ఇంత దారుణం చూడండి, ఇది లోకం తీరు. సో అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు మీరు నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే చంపక్కర్లా, యూ కెన్ గో టు పోలీస్ స్టేషన్, నాకు వద్దు వీడు అనుకుంటే అయిపోయింది కేలు కథ. బట్ అబ్బాయిలు మీ కర్మ ఇలా ఏడ్చింది మన దరిద్రపు చట్టాలు అండ్ ఈ వ్యవస్థ వల్ల. లెట్స్ హోప్ దట్ విల్ చేంజ్ అవర్ టైం, అంతే.